ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలు, భవిష్యత్తు అవసరాలపై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ జిల్లా ప్రత్యేక పరిరక్షణాధికారి తోట శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి కోసం 3.488 విద్యుత్ స్తంభాల, 102 విద్యుత్ టవర్లు, 29 ట్రాన్స్ఫార్మర్లు, 3 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఈఈ నల్లూరి మస్తాన్ రావు, దామోదరం, శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరిగిన పనులు గురించి మీకు వివరిస్తా. ఇంకా జరగవలసిన పనులు, ముఖ్యంగా జరగాల్సింది ఏదంటే అవన్నీ కూడా మేము నోట్ చేసుకునేసి ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక టైం బౌండ్ ఒక పద్ధతిలో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో మొదటగా వార్డు వైజ్గా అన్ని పనులు అంటే కొన్ని సెలెక్ట్ చేయడం కానీ, ట్రాన్స్ఫార్మర్ సెలెక్ట్ చేయడం కానీ, సబ్స్టేషన్లు, ఏదైనా విద్యుత్కి సంబంధించి ఏ పనులు ఉన్నాయో అవన్నీ చేస్తూ వచ్చాం. ఇప్పటిదాకా 23.5 రూపాయలు కంప్లీట్ చేయడం అనేది మా బాధ్యత. మీరు దయచేసి మీ రిక్వైర్మెంట్స్ ఈ సమావేశంలో చెప్పండి. అర్థంగా మేము కూడా ఒకసారి అనలైజ్ చేసుకొని చేసే ప్లాన్లను కంప్లీట్ చేశారు.